హలో. పండి రాజేష్ గారా? అవునండి. నమస్తే సార్, నేను మీరు ఎప్పుడు ఫాలో అవుతుంటాను. సార్ నమస్తే అండి, జై శ్రీరామ్. నా పేరు శివప్రసాద్, నేను ఉండేది బెంగళూరు అండి. నేను ఎప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రచారక చేసినప్పుడు మీ మచిలీపట్నం ఎప్పుడు వచ్చేవాడిని. నేను ఓకే. ఆర్ఎస్ఎస్ ప్రచారక చేశానులేండి నేను. చేసినప్పుడు అంతా అదే అప్పుడు మన దివి తాలూకా మునిగిపోయింది చూసారా? ఏదండి? అది 1977 లో కూడా దివి తాలూకా మునిగిపోయింది. దీనదయాళపురం అని కట్టారు, ఆ ఏరియాని తిరిగానులేండి. ఓకే, అంటే యాక్చువల్ గా నేను 1987 లో వచ్చాను. లేదులేండి, చెబుతున్నాను అప్పుడు ఏరియా అంతా పరిచయం ఉన్నాయని చెప్తున్నానండి. ఓకే ఓకే, సంతోషం అండి. థ్యాంక్ యూ. అదే మీ అకౌంట్ పంపించాను, నాకు తోచింది. వచ్చినాయి సార్, వచ్చినాయి. 1001 రూపీస్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. మీకు బెంగళూరు వచ్చినప్పుడు నన్ను మీట్ అవ్వండి, నా ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకోండి. తప్పకుండా సార్, తప్పకుండా. ఏమన్నా అవసరం ఉంటే చెప్పండి, నేను ఎనీ టైం వెల్కమ్. అలాగే సార్, అలాగే. వస్తే నేను కేవలం ఇక దర్శనం కోసం వస్తానండి. దేనికండి? ఇస్కాన్కి. ఇసుక రండి సార్, రండి. మీరు ఎనీ టైం ఎప్పుడు వచ్చినా నాకు ఒక 3-4 డేస్ ముందు ఫోన్ చేస్తే నేను నా వర్క్ లన్నీ ఆపుకొని నేను మీకోసం వెయిట్ చేస్తాను. నేను బస్ థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, ఎంత మాట అండి. ఇది ఏమి మచిలీపట్నం అంటే చిన్న విషయం కాదండి. దేశభక్తులు ఎంతో మంది ఇచ్చిన నేషనల్ కాలేజీ అన్ని ఉన్నాయండి మచిలీపట్నం. అవునండి, గొప్ప చరిత్ర ఉన్న. అవును సార్, అవును. మచిలీపట్నం మాకు ఎంతో గౌరవం అండి, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కి చాలా మంది వచ్చారు మచిలీపట్నం. అవును సార్, అవును. వెంకటేశ్వరరావు గారని, ఆయన పూర్తి పేరు తెలియదు. ఆయన ఆర్ఎస్ఎస్ లో అన్నిట్లో తిరిగేవాడు ఆయన బాగా. నేను కూడా బజరంగ్ దళ్ లో ఉండి ఈ ధర్మ పోరాటం అనేది నేను స్థాపించాను సార్ తర్వాత 2000. చాలా సంతోషం అండి, చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, జై శ్రీరామ్. అదే నేను ఇప్పుడు ఏదో క్యాజువల్ గా చూస్తుంటే అది యేసుక్రీస్తు మీద పెట్టిందంటే కింద చూస్తున్నప్పుడు 2 months బ్యాక్ ఏదో మీకు యాక్సిడెంట్ అయింది అది ఇది అని వచ్చింది. నాకు అర్థం కాలేదు, నేను చూడలేదు అది. అయ్యో అనిపించింది. సరే అని చూస్తే 2 నెలల క్రితం అయిందండి యాక్సిడెంట్. అవునండి, అవునండి. జనవరి 12 అనుకుంటా. అవునా? మీ నాన్నగారు అందరికి, మీ నాన్నగారికి మీ మిస్సెస్ గారు అందరు బాగున్నారా? ముగ్గురం బాగానే ఉన్నాం సార్ ప్రస్తుతం. బాగుందండి, దేవుడి దయవలు చాలు. అంతే. అదే, ఓకే అండి. భోజనం అయిందండి? ఇంకా లేదు సార్, చేయాలి. యాక్చువల్ గా ఇదే నా వీడియో వర్క్ ఉంటే చేస్తా ఉన్నాను, చేద్దాంలే అని. ఓకే అండి. చాలా కరెంట్ పోయింది, బాగా వర్షం పడుతుంది. సాయంకాలం 6 నుంచి కరెంట్ పోయింది. మాకు కూడా ఉంది సార్ ఇక్కడ వైజాగ్ లో. అవునా? ఇప్పుడు మీరు వైజాగ్ లో ఉన్నారా? అవునండి, ప్రజెంట్ వైజాగ్ లో ఉన్నాను. నాది నేటివ్ మచిలీపట్నం. అవునా? మీరు మచిలీపట్నం అకౌంట్ పెడితే మచిలీపట్నంలో ఉన్నారేమో అనుకున్నాను నేను. అవునండి, మచిలీపట్నం వేసాను. అది నేటివ్ మచిలీపట్నం. నేను ప్రజెంట్ వైజాగ్ లో వర్క్ చేస్తున్నాను. అవునా? ఏం జాబ్ చేస్తున్నారు సార్? నేను ఎలక్ట్రీషియన్ సార్. అవునా? ఓకే సార్, ఓకే సార్. విశాఖపట్నం కూడా ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీకి నెంబర్ 1 అండి. అవునండి, అంటే ప్రజెంట్ కూడా ఉంది సార్, బాగానే ఉంది. ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు అని ఒకప్పుడు ఆ బీజేపీ మేయర్ చేశాడు ఆయన 1983-84 ఆ టైంలో. ఓకే సార్, నైస్ టాకింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్.